నమస్తే అండి. ఇక్కడ చూడండి, డ్రాగన్ ఫ్రూట్ మొక్క. ఇంతకుముందు ఫ్లవర్లు షాట్లో పెట్టినాను, కానీ నైట్ వర్షం వచ్చిందండి. ఇలా చూడండి, ఇవన్నీ కుళ్ళిపోతాయి. ఇవి కుళ్ళిపోయినవి మనము తీసేయాలండి. కుళ్ళినా కూడా ఎండిపోయినా కూడా ఇవి తీసేయాలి. కానీ ఇవి నేను ఒకటో రెండో పాలినేషన్ చేశాను, మిగతావి పాలినేషన్ చేయలేదు. చూద్దాము కాయగా మారుతుందో లేదో అని పాలినేషన్ చేయలేదండి. ఇవి వచ్చేసి తీసేసిన తర్వాత మనం కంపోస్ట్లో వేసుకోవచ్చు. ఇవన్నీ ఇవి కుళ్ళినా కూడా ఎండిపోయినా కూడా ఇవి తీసేయాలండి. తీసేస్తే మనకు ఈ ఫ్లవర్ అనేది కాయగా బలంగా పెరుగుతుంది. చిన్నగా తీయాలండి. ఇవి మెల్లగా తీస్తే వచ్చేస్తాయి. లేదు మనకు రాలేదు విడిచిపెట్టేయండి, తర్వాత మరుసటి రోజు మళ్ళీ ట్రై చేయండి. ఇలా వచ్చేస్తాయి. కొద్దిసేపు శ్రమ పడితే వచ్చేస్తాయండి. నాకు ఒకటేసారి 7 ఫ్లవర్లు అయితే పూసాయి. అక్కడ ఒక ఫ్లవర్ ఉంది, ఇక్కడ 2, 3, 4, 5, 6, 7, ఇక్కడ వచ్చేసి 7. ఇది అంతకు ముందు రోజుదండి. ఇది కొద్దిగా ఇలా లాగితే వచ్చేస్తాయి, కానీ ముళ్ళులు ఉంటాయండి. దీనికి చాలా జాగ్రత్తగా ఇవి ముళ్ళులు కుచ్చుకోకుండా తీసేయాలి. వర్షం పడింది కాబట్టి నేను ఉదయాన్నే వచ్చి చూస్తే ఇలా కుళ్ళిపోయి ఉన్నాయి, తీసేయాలి. ఎండిపోయినా కూడా తీసేయాలి. వస్తాయి, తీసేస్తే పెద్ద ఇబ్బంది ఏం లేదు, వస్తాయి. ఇక్కడ చూడండి, ఇంకా ఈ ఫ్లవరు వచ్చుకోవాలి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇలా చాలా ఉన్నాయి. కానీ రోజుకు 1, 2 అలా పూస్తూనే ఉంటాయి. నాకైతే ఒకటే రోజు 7 ఫ్లవర్లు అయితే పూసాయి. మీకు ఇవి కాయగా మారిన తర్వాత మళ్ళా షేర్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.